తెలంగాణలో రైతు పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరుబాట కొనసాగిస్తోంది విపక్ష బీఆర్ఎస్. సంక్షేమ పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తూ కొర్రీలు కోతలు పెడుతోందంటూ రేవంత్ సర్కార్ను కార్నర్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన రైతు దీక్షలో వాయిస్ రేస్ చేశారు కేటీఆర్. రైతు ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘనంగా స్వాగతం పలికారు కార్యకర్తలు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా కీలక నేతలతో కలిసి భారీ రోడ్ షో చేశారు కేటీఆర్. తర్వాత షాబాద్లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ఢిల్లీలో ఊదరగొట్టడం కాదు, గల్లీల్లోకొచ్చి రైతు పడుతోన్న గోసం చూడు అని సీఎం రేవంత్ ను సూటిగా అడిగారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లోనైనా 100కు 100% రుణమాఫీ జరిగిందని రాసిస్తే పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ ఓని, కొండారెడ్డిపల్లి ఓని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గమైనా సరే, ఏ నియోజకవర్గమైనా సరే, డేటు, ప్లేసు, టైము మూడు ఇష్టం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయ్యిందని 100% కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంత మోసం చేయొచ్చా? ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రమంతా ధర్నాలు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం రైతుకు 15,000 భరోసా ఇచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తోంది గులాబీ పార్టీ. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా ఇయ్యనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరఫున, ఆడబిడ్డల తరఫున, పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. కానీ దేశంలో ఎక్కడా లేనంతగా ఏడాదిలోనే తెలంగాణ రైతు సంక్షేమం అమలైందని చెప్పుకుంటోంది హస్తం పార్టీ. తాము పోరాటం చేయబట్టే ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికే బీఆర్ఎస్ ఇలా దీక్షల డ్రామా షురూ చేస్తోందని విమర్శలు అందుకుంది.